వైశాఖ పౌర్ణమి రోజున అంటే మే 12వ తారీఖు బుద్ధ జయంతి కాబట్టి ఎటువంటి కష్టాలైనా సుఖాలైనప్పటికీ కూడా మీరు ఒకే విధంగా తీసుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి చాలా అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో కానీ లేక దేవాలయంలో కానీ లేక ఏదైనా కానీ ఒక పవిత్ర నదీ తీరమందు కానీ లేదు గురువుల యొక్క ఆధ్వర్యంలో కానీ మీరు మెడిటేషన్ చేసినట్లయితే విశేష ఫలితం కలిగి తీరుతుంది. బుద్ధ భగవానుడు చెప్పేది ఏమిటి? కష్టం వచ్చినప్పుడు కూడా నువ్వు కుంగిపోకుండా హ్యాపీగా దాన్ని తీసుకునే స్థితి నీకు రావాలి. అలా వచ్చినప్పుడు కష్టాలు నీ దరిదాపులకు కూడా రావు అని చెప్పి బుద్ధ భగవానుడు చెప్తూ ఉంటారు. అయితే దానికి ఏ రూట్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది గమ్యం లేకుండా ఆలోచనలు మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎలా వెళ్ళాలో కూడా తెలియకుండా చాలామంది సతమతం అవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతి కాబట్టి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అవకాశం ఉన్నవారు మెడిటేషన్ చేయండి. ఇలా బుద్ధ పౌర్ణమి రోజున ఎవరైతే చేస్తారో వారి జీవితంలో బుద్ధ భగవానుడి యొక్క అనుగ్రహం వెంటనే కలుగుతుంది. ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. పంచభూతాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే యూనివర్స్ యొక్క అనుగ్రహం కలుగుతుంది. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం యూనివర్స్తో మమేకం అవ్వలేకపోతూ ఉన్నారు ఇలాంటి అఫర్మేషన్ చేసినప్పటికీ కూడా. అలాంటి వారు ఈరోజు గనక ఇలా చేసినట్లయితే ఈజీగా మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతారు. ముక్కోటి దేవతలతో కనెక్ట్ అవుతారు. ఏంజల్ దేవతల యొక్క అనుగ్రహం మీకు వెంటనే కలుగుతుంది. దీనితో పాటుగా పంచభూతాలతో మీరు మమేకం అవ్వగలుగుతారు. ప్రతి మనిషి కూడా జీవితంలో దేన్నైనా జయించవచ్చు. మనసును జయిస్తే గనక జీవితంలో ఎప్పుడూ ఆనందం మీ సొంతం అవుతుంది. ఎవరైతే మీ మనస్సుని మీ ఆధీనంలో తెచ్చుకుంటారో ఈజీగా మీరు ఎలాంటి సంపదలైనా అష్టైశ్వర్యాలైనా ఈజీగా పొందగలుగుతారు. మరి అంతటి అద్భుతమైన రోజు, మహిమాన్వితమైన రోజు, యూనివర్స్లో ఒక ప్రత్యేకత కలిగిన రోజు. మరి ఈ రోజున మీరు దృఢమైన సంకల్పంతో మీరు మెడిటేషన్ చేసి చూడండి. ఎంతోమంది మా ఆధ్వర్యంలో చేసి జీవితంలో ఉన్నతంగా ఎదిగారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు, అలాగే ఆర్థికంగా ఎదగగలిగారు. కష్టాన్ని సుఖాన్ని ఒకేలాగా తీసుకుని దేనికి భయపడకుండా జీవితాంతము హ్యాపీగా ఆనందంగా ఉన్నామని వీడియోల ద్వారా మీకు చూపిస్తూ ఉన్నాం చాలామందిని. పెళ్లి కాలేదు, నచ్చి ఇక్కడ చూయించుకుంటే సార్ నాకు వైభవలక్ష్మి పూజ చేసుకోమన్నాడు 9 శుక్రవారాలు. అది చేయించుకున్నాక 3 months టైం ఇచ్చి నాకు 1 month లోనే మ్యారేజ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు పిల్లల కోసం చూయించుకుందామని వచ్చాను. సంతానం కొరకు మా హస్బెండ్ ఇక్కడ వెళ్తూ వాళ్ళ హస్బెండ్ చూయించడానికి వచ్చాము మేము.